హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను బాగున్నాననే చెప్పుకోగలను. ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. బాగున్నాను అంటే ఫిజికల్గా చాలా హెల్తీగా ఉన్నానండి. ఫిజికల్గా నాకు ఏ ప్రాబ్లం లేదు. కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను అంతే. అందుకే నేను నిన్న ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నిన్నటి నుంచి నిన్న శుక్రవారం కార్తీక మాసంలో వచ్చిన రెండో శుక్రవారం, ఆఫ్కోర్స్ ఫస్ట్ శుక్రవారం నాకు కుదరలేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు సంతోషి మాతకి ఒక 5 వారాలు చేస్తానని మొక్కుకున్నాను అనమాట. సో నిన్న కొంచెం అది సంతోషి మాత ఫాస్టింగ్ అంటే శుభ్రంగా 3 పూటలు తింటాను, బట్ పులుపులు తినకుండా జాగ్రత్తగా ఉండాలి కదా. సో దీంట్లో కూడా ఉండి వద్దు అనుకున్నాను. బట్ ఏంటి అంటే తర్వాత సాయంత్రానికి అనిపించింది, నేను చేసేది ఒక ప్రొఫెషన్ కదా, నేను కావాలని ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. లైక్ ఇంట్లో ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి ఏంటేంటో మైండ్ పాడు చేసుకొని నెగిటివ్ థాట్స్ తోటి ఎందుకు జీవితాన్ని ఏటేటో తీసుకెళ్ళాలి. మనకంటూ ఉన్న ఒక స్కిల్ మాట్లాడటం. సో దీనివల్ల నేను ఒక నలుగురిని ఎంటర్టైన్ చేయగలను అనుకుంటే నేను ఎందుకు ఒక ఛానల్ స్టార్ట్ చేసి స్టోరీస్ చెప్పకూడదు అనేది యాక్చువల్గా నేను స్టార్ట్ చేయడానికి గల రీజనే. సో అలా తీసుకొని నేనేంటి, నాకు నా మూడ్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి నేను స్టోరీ చెప్పకుండా ఎందుకు ఉండిపోవాలి అని నాకు ఈవినింగ్ 6 తర్వాత అనిపించింది అనమాట. సో అందుకని ఈరోజు కూడా యాక్చువల్గా నా మూడ్ బాగాలేదు, బట్ స్టిల్ ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్ రెండు సపరేట్గా ఉండాలి అని ఆలోచించుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం అనేది నా బాధ్యత. కాబట్టి మీ అందరి కోసం న్యూ ఎపిసోడ్తో వచ్చేసాను. అండ్ కవిత అంటున్నా, లెటర్ బాగుందని కమెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పాత కస్టమర్స్ అంటున్నా, సారీ, పాత సబ్స్క్రైబర్స్ ఫస్ట్ లైక్ చేయండి అబ్బా, ఫస్ట్ లైక్ చెయ్యండి. చేసిన తర్వాతే స్టోరీ వింటాం మొదలు పెట్టండి. చేయండి కమన్ లైక్ 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 లైక్. ఎనీవేస్, అయ్యో ఫేక్గా ఉంది కదా స్మైల్, నాది నాకే అర్థమవుతుందిలేండి. ఓకే, లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వింటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ స్టోరీ అబ్బా భలే చెప్పారు మేడం ఇక్కడ అనుకున్న దగ్గర లైక్ చేయండి. అండ్ హైప్ చేయండి. అమ్ము లక్ష్మి గారు హైప్ చేస్తున్నారు. ఆవిడకి యూట్యూబ్ తరపున రివార్డ్స్ కూడా వస్తున్నాయి. యాక్చువల్గా అది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తను నాకు పంపిస్తూనే ఉన్నారు దట్ మ్యామ్ నాకు ఇలా హైప్, మీకు మీ వీడియోస్కి హైప్ చేయటం వల్ల నాకు ఇట్లా రివార్డ్ ఇస్తుంది యూట్యూబ్, మీ ఛానల్ తరపున నాకు రివార్డ్స్ వస్తున్నాయి అని చెప్పి నాకు మెయిల్స్ వస్తున్నాయని తను పాపం నాకు మెయిల్ చేస్తూనే ఉన్నారు. కానీ నేను వాటిని యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్. డెఫినెట్గా అంటే ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. రేపు కుదిరితే అవి స్క్రీన్ షాట్స్ మీకు పెడతాను. ఓకే, అయ్యో 4 నిమిషాల పైన మాట్లాడేశాను. ఓకే, ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. యాక్చువల్గా స్టోరీ రికార్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అనుకుంటా 1.5 minute మ్యాక్స్ 2 minutes కంటే ఎక్కువ మాట్లాడకూడదు అని, బట్ ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి అంతే. ఎనీవేస్, మ్యాక్సిమం నెక్స్ట్ టైం నుంచి చాలా తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాను. స్టోరీ తప్ప ఏమి చెప్పకుండా ఉండేటట్టు స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే లైక్ పద్దు తన మ్యారీడ్ లైఫ్ అండ్ అభిషేక్తో తనకి ఎలా అభిషేక్కి తనకి మధ్యలో గొడవలు వచ్చాయి, పిల్లిగా ఉన్న
పద్దు ఎలా పులిగా మారింది, ఎలా డివోర్స్ దాకా వెళ్ళింది అనేది మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో పద్దు లైఫ్ వాళ్ళ అబ్బాయితోటి నేను ఆల్రెడీ చెప్పాను, తను ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, ఎప్పుడు ఎవరితో మాట్లాడదు ఎక్కువ. ఆఫీస్కి వెళ్ళినా కూడా హాయ్ బాయ్ రిలేషన్షిప్సే కానీ పెద్దగా ఏమీ ఉండవు. వాళ్ళ బాస్ ఏదైనా చెప్తే ఆ జాబ్ చేయటం, అక్కడున్న వాళ్ళతోటి కలిసి ఏదో డీప్గా మాట్లాడరు కానీ ఏదో మంచి చెళ్ళు మాట్లాడుకుంటారు, వచ్చేస్తారనమాట. వచ్చేటప్పుడే పాల ప్యాకెట్లు, కూరగాయల ప్యాకెట్ ఏం కావాలో అయితే తెచ్చేసుకుంటారు, మళ్ళీ బయటకు వెళ్ళకుండా. సో ఆ తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ ఒంటరిగా ఉండటం, ఇదే తన రొటీన్ లైఫ్. ఇలా ఉన్న తన రొటీన్ లైఫ్లో తనకి రోజుకి 24 గంటల్లో ఒక అరగంట మాత్రం తనకి బాగా నచ్చిన టైం అన్నమాట. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం. ఎందుకు అంటే ఆ ఒక్క టైంలో మాత్రమే తన కొడుకు తనతో టైం స్పెండ్ చేయడానికి టైం కుదురుతుందనమాట అబ్బాయికి. ఎందుకంటే బిజినెస్ అబ్బాయి కాబట్టి వాడు ఎప్పుడు లేట్ నైట్స్ ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ కొంతమంది క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్ని ఇంప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం మందు తాగటం ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఏ కండిషన్లో వస్తాడో తెలియదు, వచ్చినా కూడా. సో ఆ టైంలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నైట్ టైమ్స్ అనుకొని నైట్ టైమ్స్ కుదరదు. ఇంకా డే టైం అంతా తన ఆఫీస్లో, ఆ అబ్బాయి తన బిజినెస్లో బిజీగా ఉంటారు. సో అందుకని వాళ్ళిద్దరికీ ప్రశాంతంగా ఒక అరగంట మాట్లాడుకోవడానికి కుదిరే టైము వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే టైం మాత్రమే అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో మాత్రమే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతోటి, అమ్మ బిజినెస్ ఇలా పోతుంది అలా పోతుంది, ఇదిగో ఒక వారంలో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి కస్టమర్స్ వచ్చారమ్మా, సో నెక్స్ట్ స్టెప్ ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను అని వాళ్ళు షేర్ చేసుకున్నాయి అన్నమాట. వాళ్ళ అమ్మ కూడా ఆవిడ ఆఫీస్లో ఉన్న వింతగా జరిగిన వింత మనుషుల గురించి ఎవరన్నా ఉన్నా ఇలా ఒకడున్నాడు రా, వాడు ఒక అమ్మాయి ఉందిరా, వాడు ఇట్లా అట్లా అని వాళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా లవ్ అఫేర్ లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని వింతగా చెప్పటం వాళ్ళ అబ్బాయికి. అలా వాళ్ళు బ్యూటిఫుల్ క్వాలిటీ టైం స్పెండ్ చేసేది ఆ అరగంట మాత్రమే అనమాట. ఆ అరగంట తర్వాత తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది, ఆ అబ్బాయి బిజినెస్ చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇది పద్దు డైలీ రొటీన్ లైఫ్. ఇటువైపు రుబీ ఏంటి, ఎటు వెళ్ళినా తను ఆల్రెడీ లవ్ చేసిన అమ్మాయి లెటర్ ఫ్రేమ్ ఆల్రెడీ కట్టి పెట్టుకుంది కదా, తను ఎటు పోయినా ఆ లెటర్ని వెంట తీసుకొని వెళ్తుంది. తను పడుకునేటప్పుడు తన్ని పట్టుకొని పడుకుంటుంది. తను ఏదన్నా డాక్యుమెంటరీ రాసుకునేటప్పుడు తన ఎదురుగా దాన్ని ఆ టేబుల్ మీదనే తన ఫోటోని తన ఎదురుగా పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ని తన్ని చూసుకుంటూ స్టడీ చేస్తూ ఇలా తను ట్రావెల్ చేస్తూ ఇప్పుడు ఒక గుడి గురించో లేకపోతే ఏదన్నా ఒక రాజు కన్స్ట్రక్ట్ చేసిన ఒక ప్యాలెస్ గురించో రాయాలనుకున్నప్పుడు ఆ లోకల్లో ఉండే మనుషులు కొద్దిగా గొప్ప తెలిసి, ఇప్పుడు ఒక గుడి ఉంది, మా తాత ఆ గుడి కట్టిన దగ్గర నుంచి ఉన్నాడు అనుకోండి, మా ముత్తాతలు ఎవరో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకి చెప్తారు ఇట్లా కట్టారా అని. వాళ్ళ పిల్లలకి వాళ్ళు మా తాతకి, ఆ తాత మా నాన్నకి, మా నాన్న నాకు కథ గురించి చెప్తారు కదా ఖచ్చితంగా. సో ఆ ఊర్లో ఉండే జనాలకి ఆ కన్స్ట్రక్షన్స్ గురించి తెలుస్తూ ఉంటాయి కాబట్టి, మొత్తం నాలెడ్జ్ లేకపోయినా కొంచెం ఉన్న నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయటం, తర్వాత ఆ గుడికి వీళ్ళు చెప్పిన స్టోరీకే కాకుండా గూగుల్లో, వికీపీడియాస్లో ఆ గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం, నోట్స్ రాసుకోవటం, తర్వాత ప్రతి పూజారి లోపల పనిచేసే పూజారికి ఖచ్చితంగా ఆ గుడి గురించి తెలిసి ఉండాలి కదా. సో ఆ పూజారులను ఇంటర్వ్యూ చేయటం, అలా తన రొటీన్ లైఫ్ పోతూ ఉంటుంది. రా ఫ్యాక్ట్స్ అనే ఆ యూట్యూబ్ ఛానల్లో వారానికి ఒక వీడియో ఎడిట్ చేయటం, ఎడిటింగ్ తందే, డాక్యుమెంట్ రాసుకోవటం, స్క్రిప్టింగ్ అంతా తనదే అనమాట. తను ఏ మనిషిని పెట్టుకోదు. ఎందుకు పెట్టుకోదు అంటే తను ఆల్రెడీ డిసైడ్ అయ్యే వచ్చింది కదా బయటికి, దట్
తన లైఫ్లో ఈ అమ్మాయి తప్ప నాకు ఎవ్వరూ వద్దు, నేను ఎవరిని ఎంకరేజ్ చేయబోవట్లేదు, ఇన్ కేస్ బై మిస్టేక్ ఎవరన్నా ఇలాంటి అమ్మాయే, ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉండే అమ్మాయే నాకు ఎదురవుతే అప్పుడు ఆలోచిస్తాను అనుకునే కదా బయలుదేరింది. అందుకని ఎవరిని తన లైఫ్లోకి వర్క్కి కూడా ఇన్వైట్ చేయదనమాట. షూట్ చేసుకోవడం కానీ, ఎడిటింగ్ కానీ, డాక్యుమెంట్ రాసుకోవడం కానీ, స్క్రిప్ట్ రాసుకోవడం కానీ, వాయిస్ ఇవ్వడం కానీ అన్నీ కూడా తనే చేసుకుంటుంది. సో అలా అప్పుడే కదా తను బిజీగా ఉండేది, తను బిజీగా ఉండాలనే కదా తను బయటకు వచ్చేసింది. సో అందుకని ఒక 3 days రికార్డింగ్, షూటింగ్కి, ఇంటర్వ్యూస్కి వాటికి పోయినా, ఒక 2 days స్క్రిప్టింగ్కి, డాక్యుమెంటేషన్స్కి పోయినా, ఒకరోజు తను ఏం చేయాలనుకుంటుంది అనేది మొత్తాన్ని రికార్డ్ చేసుకొని, ఎడిటింగ్లు చేసుకొని ఒకరోజు పోస్ట్ చేస్తుంది. అలా వారానికి ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేస్తుంది అనమాట. ఇటువైపు ఇది రా ఫ్యాక్ట్స్లో. ఇంకొక ఛానల్ కూడా ఉందిగా తనకి, సైకాలజీకి సంబంధించి, దానికి ఒక పేరు అప్పుడే చెప్దాం అనుకున్నాను కదా, ఇంట్రోలోనే అన్నాను ఏదో పేరు పెట్టాలి అని చెప్పి. ఓకే, పాజిటివ్ వైబ్స్ అని ఒక ఛానల్ అనమాట. దాంట్లో ఓన్లీ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఒక్కొక్క వీడియో వచ్చేసి గంటన్నర వీడియోస్ ఉంటాయి దాంట్లో. ఎందుకంటే మినిమం 4 to 5 questions, 5 to 6 questions సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క క్వశ్చన్కి కనీసం 3 నుంచి 4 వరకు సొల్యూషన్స్ ఇవ్వాలి. అందుకని ఆ ఛానల్లో ఒక్కొక్క వీడియో అంత లెందీగా ఉంటుందన్నమాట. సో ఇది రుబీనా చేసే తన ప్రొఫెషన్, తన డైలీ రూటీన్ లైఫ్. తను కూడా వారానికి ఒకటే పెడుతుంది ఆ ఛానల్లో కూడా, ఇది పాజిటివ్ వైబ్స్లో కూడా. ఇవి వీళ్ళ 2 విభిన్నమైన లైఫ్ స్టైల్స్, విభిన్నమైన రిలీజియన్స్, అన్నీ వేరు అనమాట. అండ్ రుబీ ఏంటి అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఒక వీడియో, అది కూడా ఒక గుడి గురించో, ఒక చర్చ్ గురించో, ఒక మస్జిద్ గురించో, ఒక రాజుల కాలంలో ఉండే కన్స్ట్రక్షన్స్ గురించో చెప్పేటప్పుడు. ఎందుకు అంటే తను బీయింగ్ ఏ ముస్లిం, తనకు తెలుసు తను ఏది చెప్పినా హిందూస్ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈవిడేంటి మాకు చెప్పేది అన్నట్టుగా ఉంటుంది అని తెలిసే తను చాలా జాగ్రత్తగా, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డాక్యుమెంటరీ అంతా కలెక్ట్ చేసుకొని చెప్తుంటుంది. బట్ స్టిల్ నెగిటివిటీ ఉంటుంది తనకి. సో ఇది ఫర్దర్గా చూద్దాంలేండి. సో ఇలా వీళ్ళ లైఫ్ గడుస్తున్న టైంలో పద్దు నార్మల్గా మనము ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మనకి పని ఏమీ ఉండకపోతే మనం ఏం చేస్తాము, జనరల్గా టీవీ చూస్తాము, లేదా ఏదైనా బుక్ చదువుతాము, లేకపోతే బాగా ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అయితే బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా జనాలతో మాట్లాడతారు, పబ్స్కి వెళ్తారు, అటు ఇటు ఏవో చేస్తారు. కానీ బాగా ఇంట్రోవర్ట్ పీపుల్ ఏం చేస్తారు, ఇంట్లోనే టీవీ పెట్టుకోవటము, లేదా మ్యూజిక్ వినటము, లేదా ఏదైనా బుక్ చదవటము, లేకపోతే ఇప్పుడు అంతా మొబైల్ వచ్చేసింది కాబట్టి యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఏదో ఒకటి రీల్స్ ఏవో ఒకటి చూస్తూ ఉంటారు కదా. సో అలానే పద్దు కూడా ఏం చేస్తుందంటే యూట్యూబ్లో ఒకరోజు ఇట్లా స్క్రోల్ చేస్తూ కూర్చుంటుంది అనమాట. కూర్చుంటున్నప్పుడు పాజిటివ్ వైబ్స్ అని ఒక ఛానల్ కనబడుతుంది. గంట ఎపిసోడ్ ఉంటుంది అనమాట. దాంట్లో పాజిటివ్ వైబ్సా ఏంటి ఛానల్ అని చెప్పి ఆ ఛానల్ని ఒకరోజు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే తన వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినపడుతూ ఉంటుంది. క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఇస్తూ కనపడుతుంది అనమాట. ఫేస్లెస్ ఛానల్ కదా, వాయిస్ మాత్రమే వినపడుతుంది. సో పద్దుకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక వాయిస్ నచ్చింది. సో ఆ వాయిస్ చాలా స్వీట్గా అనిపిస్తుంది తనకి. అండ్ రుబీ ఏంటి, తన పేరుని చెప్పదు, ఆమె సర్టిఫైడ్ సైకాలజిస్ట్ అని మాత్రమే చెప్తుంది అనమాట ఛానల్స్లో. సో బట్ స్టిల్ తను ఇచ్చే ఆ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది పద్దు. ఆ సొల్యూషన్స్కి కావచ్చు, ఆ వాయిస్కి కావచ్చు. సో ఇలా ఒక 3 months దాకా పద్దు కంటిన్యూస్గా తన వీడియోస్ వింటూ ఉంటుందన్నమాట. అలా ఒక 3 months తర్వాత పద్దు
చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ కదా, అలాంటి మనిషిని కూడా రుబీ వాయిస్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఒకరోజు ఒక 3 months తర్వాత రుబీ ఛానల్ని, ఐ మీన్ పాజిటివ్ వైబ్స్ అనే ఛానల్ని మన పద్దు సబ్స్క్రైబ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా ఇస్తుంది. ఏమిస్తుంది అంటే, హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్, మై నేమ్ ఇస్ పద్మావతి, నా పేరు పద్మావతి. తను ఇక్కడ ఓన్లీ తన ఇంట్రో ఇస్తుంది, కానీ తన ప్రొఫెషన్ పట్టి తను కూడా మాట్లాడదన్నమాట. నేను మీ ఛానల్ని ఒక 3 months నుంచి ఫాలో అవుతున్నాను. మీరు మీ ఒక్క క్వశ్చన్కి 3-4 సొల్యూషన్స్ ఇస్తున్నారు. అది నిజంగా చాలా బాగున్నాయి. ప్రతి సొల్యూషన్ కూడా నాకు బాగా అట్రాక్ట్ అయ్యాయి. అవును కదా, దీన్ని ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, దీన్ని ఇలా కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా ఉన్నాయి మీరు ఇచ్చే ఆ సొల్యూషన్స్. నాకు చాలా రకాలుగా కొన్ని విషయాల్లో మీరు ఇచ్చిన సొల్యూషన్స్ కూడా హెల్ప్ అయ్యేవి. సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ అని ఇట్లా అప్రిషియేట్ చేస్తూ ఒక పెద్ద మెసేజ్ పెడుతుందన్నమాట పద్మావతి రుబీకి. సో రుబీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటుంది తను, ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేసి లేట్ నైట్స్ నిద్రపోతుంది రుబీనా. ఎక్కువగా లేట్ నైట్స్ నిద్రపోయి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవదు తను. 10:30, 11 ఆ టైంలో లేస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచిన తర్వాత తనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. జనరల్గా నోటిఫికేషన్స్ వస్తాయి కదా మనకి. సో నోటిఫికేషన్ చూసి ఆ కమెంట్ ఓపెన్ చేసి కమెంట్ చదువుతుంది అనమాట. కమెంట్ చదివినప్పుడు ఆ కమెంట్ రూబీకి బాగా నచ్చి ఇమీడియట్గా రిప్లై ఇస్తుంది అనమాట. హాయ్ మ్యామ్, ఐ డోంట్ వాంట్ టు, నా పేరు చెప్పటం నాకు ఇష్టం లేదు, బికాస్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో 10 సంవత్సరాల నుంచి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. 8 లక్షల మంది నా ఛానల్ చూస్తారు. కానీ నాకు ఏ రోజు కూడా ఇలా మీరు అప్రిషియేట్ చేసినట్టు కానీ ఎంకరేజ్ చేసినట్టు కానీ కమెంట్ ఇప్పటిదాకా వచ్చింది లేదు. అన్ని కమెంట్స్ కూడా, మ్యామ్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయొచ్చు, మ్యామ్ నన్ను పలానా వాడు ఇలా అన్నాడు, వాడికి నేను ఎలా సమాధానం చెప్పొచ్చు, లేదా నేను ఆ సొల్యూషన్స్ ఇచ్చిన తర్వాత, మ్యామ్ మీరు ఇచ్చిన సొల్యూషన్ నాకు బాగా పనిచేసింది మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇలా కావచ్చు. ఇలాంటి మెసేజ్లే కానీ నా కష్టాన్ని గుర్తిస్తూ నన్ను అప్రిషియేట్ చేస్తూ ఈ 10 సంవత్సరాల్లో ఇదే మ్యామ్ ఫస్ట్ కమెంట్ అని చెప్పి రుబీ కూడా రిప్లై ఇస్తుందన్నమాట. రిప్లై ఇవ్వగానే తన పేరేంటి పద్దు ఆ మెసేజ్ని చూసి, కమెంట్ని చూసి చిన్న స్మైల్ చేసుకొని, ఏంటి 10 సంవత్సరాల మీ ఈ ఛానల్లో ఒక్కరు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ కమెంట్ చేయలేదా, జోక్స్ వేయకండి మేడం, దిస్ ఇస్ టూ మచ్ అని తను రిప్లై చేస్తుందన్నమాట. తన మెసేజ్ చూడంగానే అక్కడ రుబీ తన ఫేస్లో కూడా ఒక చిన్న స్మైల్ వచ్చి, అయ్యో కావాలంటే మీరు 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నా ఛానల్లో కనపడతాయి కదా, ప్రతి కామెంట్ బాక్స్, ప్రతి వీడియో కింద ఉండే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకోండి మేడం, మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి రిప్లై ఇస్తుంది అనమాట. రిప్లై ఇవ్వగానే ఓకే లెట్ మీ సీ అని చెప్పేసి తను ఒక 4-5 వీడియోలు ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూస్తే నిజంగా కూడా ఎక్కడా కూడా తన్ని అప్రిషియేట్ చేస్తూ ఒక్క కమెంట్ కూడా ఉండదు. చూసి అప్పుడు మళ్ళీ రిప్లై చేస్తుంది నెక్స్ట్ డే చేసి, చూశాను మేడం, కొన్ని వీడియోస్ చూశాను మీ దాంట్లో, కమెంట్ సెక్షన్ చూశాను, నేను ఇప్పటిదాకా కమెంట్ సెక్షన్ చూడలేదు, మీ వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి వీడియో వరకే చూశాను, ఇప్పుడు మీరు చెప్పాక కమెంట్ బాక్స్లు కూడా చూశాను, నిజంగా కూడా ఎవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినట్టుగా నాకు ఎక్కడా కనపడలేదు, బట్
మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మళ్ళీ అప్రిషియేట్ చేస్తానమాట పద్దు. అవునే, థ్యాంక్ యూ మ్యామ్, అట్లీస్ట్ ఒక్కలన్నా నాకు ఒక నా కష్టాన్ని గుర్తించే సబ్స్క్రైబర్ దొరికినందుకు అని చెప్పి తను కూడా ఇన్ రిటర్న్ థ్యాంక్స్ చెప్తుంది అనమాట. అలా వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న లైక్ ఇప్పుడు మీరు నేను ఎలా అయితే ఒక ఫ్యామిలీగా నేను వీడియోస్ చేస్తున్నాను, మీరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అలాంటి బాండ్ ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా వీళ్ళిద్దరూ తను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం కూడా కొద్దిసేపు ఇలా యూట్యూబ్లోనే చాట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ఒక 6 months గడిచిపోతాయి. 6 months తర్వాత ఇంకా మార్నింగ్ టైమ్స్ తనుకుంటే ఆ 1/2 hour టైం ఏదైతే వాళ్ళ అబ్బాయితో ఉందో, ఒకరోజు ఇట్లానే రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అబ్బాయి. బట్ ఒకరోజు వాళ్ళ అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు తన మొబైల్ బీప్ సౌండ్ వస్తుంది అన్నమాట. బీప్ సౌండ్ రాగానే వాళ్ళ మదర్ ఫేస్లో ఒక చిన్న బ్రైట్నెస్ కనపడుతుంది. అండ్ బ్రైట్గా ఉండి వెంటనే మొబైల్ తీసి ఏంటా అని చూసుకుంటూ ఉంటుందన్నమాట. అదో నార్మల్ SMS, బ్యాంక్ నుంచో మామూలు ఏదో కంపెనీ SMS వస్తుంది. రాగానే ఆ ఫేస్ కొంచెం డల్ అయిపోతుంది అనమాట. అది వాళ్ళ అబ్బాయి చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ అబ్బాయి అంటాడనమాట, చూస్తున్నానమ్మా, నేను గమనిస్తున్నాను, ఈ మధ్య నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావు, అదేంటో తెలియదు, బట్ ఇప్పుడు కూడా చూశాను, ఏంటి ఎవరి నుంచన్నా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, అది రాలేదా అని అంటాడనమాట. అనగానే తను ఏం మాట్లాడుతున్నావురా, అదంతా ఏమీ లేదు అంటది పద్దు. అంటే అమ్మా పర్లేదు, ఫ్రెండ్స్ ఈ వయసులో చాలా అవసరం, ఓకే, ఎందుకమ్మా ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండకపోతే కొత్తగా ఎవరినైనా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు కదా అని వాళ్ళ అమ్మని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడనమాట. అబ్బా చాలేరా, నువ్వు ఉన్నావు కదా చాలు, నీలాగా నీతో ఇంత ఫ్రీగా మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఎదురు పడితే అప్పుడు ఆలోచిస్తాను, ఓకే ఓకే ఇక తిను అని వాళ్ళ మదర్ని తను వాళ్ళ అబ్బాయిని అంటదన్నమాట. ఇంకా అలా వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో చిన్నగా ఒక చిన్న పెద్ద సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు పొడితే ఏముంటుంది, ఏమీ ఉండదు కదా, అలాంటి ఒక చిన్న ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతూ ఉంటుంది పద్దుకి రూబీకి మధ్యలో. సో దిస్ ఈజ్ హౌ ఒక ఫస్ట్ స్టెప్ పడుద్ది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఓకే, సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.